మహాత్మా గాంధీ వారి చేతిలో భగవద్గీతని అంటే పట్టుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ చాలా సందర్భాల్లో నేను పేపర్లలో పుస్తకాల్లో చదివినప్పుడు ఏంటంటే వారి చేతిలో ఎప్పుడు గీత ఉండేది అనేటటువంటి ఒకటి నేను విన్నాను. గీత ఉండేది అంటారు. వారు ఎప్పుడు కూడా అహింస 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 గురించి వారు చెప్పడం జరిగింది. గీతలో అహింస అనేటటువంటిది దాని ద్వారా కూడా ఎక్కువగా పోట్రే అయింది అనుకోవచ్చా మనం? అంటే ఆయన ఆ విధంగా అర్థం చేసుకున్నాడు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటాడు కదండి. ఎస్ సార్. ఒక మనిషి ఎక్కడ ఆయనకు అర్థమైండకపోవచ్చు. గాంధీజీ మనం అంత గ్రేట్ మ్యాన్ అని ఎందుకు అనుకోవాలి? గాంధీజీ ఎందుకు గ్రేట్ మ్యాన్ అయినాడు? బికాజ్ బ్రిటిష్ పీపుల్ మేడ్ హిమ్ గ్రేట్. ఎస్. ఎందుకంటే వాళ్లకు ఇప్పుడు వాళ్ళు చూశారు సమాజంలో, హిందూ సమాజంలో సన్యాసులు స్వాములు అంటే చాలా రెస్పెక్ట్ ఉన్నది. మరి గాంధీని మనం ఒక మహాత్ముడిగా ప్రొజెక్ట్ చేస్తే గాంధీని మహాత్ముడిగా చెప్పింది ఎవరు? వాళ్లే కదా. వాళ్లే మహాత్ముడిగా పోర్ట్రే చేసి మహాత్మా మహాత్మా అని అంటాము వీళ్ళందరూ మొదలు పెట్టారు కదా. మహాత్ముడు అన్న తర్వాత ఇంకా ఆయన పెడెస్టల్ మారిపోయింది. ఇక మామూలు స్థానం నుంచి హై పెడెస్టల్ కూర్చున్నాడు. సో ఆయన ఎక్కడో మామూలుగా అక్కడ మామూలు మనిషిగా వెళ్ళి అక్కడ సౌత్ ఆఫ్రికాలో ఉండి వచ్చినాడు. అంతేగాని ఆయనకు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఉన్నట్టు మనకేం ఎవిడెన్స్ ఏం గొప్పగా లేదు. ఆయన కూడా భగవద్గీత పైన ఏదో రాశాడు. భగవద్గీత పైన ఇప్పుడు రాస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంగ్లీష్లో చదివి రాసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఆయన రాసి ఉండొచ్చు, ఆయన కూడా రాసి ఉండొచ్చు, మనకు రాశాడు కూడా. బట్ ఆయనకు భగవద్గీతలో ఉన్నటువంటి మెసేజ్ ఇవన్నీ తెలుసు, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి సిద్ధాంతం తెలుసు. మన హిందూ మతం యొక్క గ్రేట్నెస్, సనాతన ధర్మం గ్రేట్నెస్ తెలుసు అని నేను మాత్రం అనుకోను. తెలిసిన వాడైతే మరి అంత కొన్ని సందర్భాల్లో చాలా చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాడు కదా. భారతదేశానికి ఇప్పుడు మనకున్నటువంటి మనకు చాలా ప్రాబ్లమ్స్కి మూల కారణం వాళ్లే కదండి. గాంధీ, నెహ్రూ తీసుకున్నటువంటి నిర్ణయాలే కదా. సో కాబట్టి ఆయనకు నిజంగా సనాతన ధర్మం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మన ధర్మాన్ని మనం నిలుపుకోలేకపోతే మనం ఎంత చచ్చు వెదవాలండి, ఎంత అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు. సో అది కాబట్టి దానికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిందే. మరి ఆయన మేధావిని అదనుకోవచ్చు, మనకు తెలీదు. బట్ ఆయన పైన ఇప్పుడు చాలా చాలా వస్తున్నాయి కదా. గాంధీ యొక్క పర్సనల్ లైఫ్ పైన అక్కడ ఉన్నటువంటి అనేక కోణాల గురించి ఇప్పుడు చాలా వస్తున్నాయి కదా. ఆ ట్రూత్ తెలియదు అనుకోండి. బట్ సనాతన ధర్మం గురించి బాగా డీప్గా తెలుసు అని మాత్రం నేనేమనుకోను.